హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు ఐలాండ్ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. అండ్ చావా మూవీ కూడా ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. అలాగే కోర్ట్ మూవీ కూడా మనకైతే ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో ఈ మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అయితే ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం. అయితే వీడియోలో వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి నేను జస్ట్ 20 లైక్స్ టార్గెట్ ఇస్తాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ హోమ్ టౌన్ మూవీ అనమాట. సో ఈ మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది గైస్. సో ఈ మూవీ నుంచి ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకు ఆహా వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఆహాలో అయితే ఈ హోమ్ టౌన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ప్రియదర్శి గారు హీరోగా యాక్ట్ చేసిన కోర్ట్ మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అయితే మూవీ ఓటీటీలోకి రిలీజ్ కావడానికి చాలా టైం అయితే ఉంది గైస్. సో ఈ మూవీ నుంచి ఇంకా అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే రాలేదు. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే తెలుగులో ఉంది, విత్ హెచ్డీతో ఉంది, హెచ్డీ ప్రింట్ అయితే ఉంది. సో మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, మీరు డైరెక్ట్ అయితే వెళ్ళి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. జస్ట్ మీరు 50 రూపీస్ పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఈ మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. విత్ హెచ్డీ ప్రింట్ అయితే వచ్చేసింది. సో మీకు కావాలి అనుకుంటే జస్ట్ 50 రూపీస్ పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ టెస్ట్ మూవీ అనమాట. సో ఈ మూవీ వచ్చేసి మనకు థియేటర్లో అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ కొన్ని కారణాల చేత అయితే మనకి ఈ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసారు. మనకి ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అయితే టెస్ట్ మూవీని అయితే పక్కాగా అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ యూ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 11th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు యూ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. సో వాళ్ళే అఫీషియల్గా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే పక్కాగా అయితే ఏప్రిల్ 11th అయితే మనకి యూ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ చావా మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి విక్కీ కౌశల్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్గా వచ్చేసి మనకు రష్మిక మందన గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకు థియేటర్ దాదాపుగా అయితే మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే మనకు చాలా రోజులు అయితే అవుతుంది థియేటర్ రిలీజ్ అయ్యి. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీ నుంచి అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఏప్రిల్ 11th నుంచి అయితే పక్కాగా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో చావా మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు ఏప్రిల్ 11th కూడా నెట్ఫ్లిక్స్లో కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే మనకు ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ దిల్రుబా మూవీ అనమాట. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు కిరణ్ అబోరం గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు నిజంగానే థియేటర్ ఫ్లాప్ అయితే అయింది గైస్. మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే చాలా అయితే లాస్ అయితే తెచ్చి మనకైతే ఫ్లాప్ అయితే నిలిచింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకు ఈ మూవీని తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. మనకి ఏప్రిల్ 12th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ దిల్రుబా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఏప్రిల్ 12th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్ వచ్చేసి మనకు ద లాస్ట్ ఆఫ్ అస్ మూవీ. సో ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకి ఏప్రిల్ 13th నుంచి అయితే పక్కాగా అయితే ద లాస్ట్ ఆఫ్ అస్ మూవీ వచ్చేసి మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్ వచ్చేసి గ్యాంగ్స్టర్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే జీవి ప్రకాష్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకి థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీపే వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 3వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు గ్యాంగ్స్టర్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో గ్యాంగ్స్టర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే పక్కాగా అయితే మనకు ఏప్రిల్ 3వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తపన్నా మూవీ అనమాట. సో తపన్నా మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ మనకు 2020లో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఇప్పుడు దాకా అయితే మనకి ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. అండ్ ఈ మూవీలో చాలా రొమాన్స్ సీన్స్ అయితే ఉన్నాయి. అందుకే ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ అని పిన్ చేసి పెట్టాను. వాళ్ళ దగ్గర అయితే ఈ మూవీ హెచ్డీలోనే ఉంది, అన్కట్ వర్షన్ అయితే ఉంది. ఎలాంటి సీన్స్ కట్ చేయకుండా మనకు థియేటర్లో తపన్నా మూవీ ఎలా రిలీజ్ అయిందో వాళ్ళ దగ్గర కూడా అలాగే అయితే మూవీ అయితే ఉంది. నేనైతే పర్సనల్గా అయితే ఎలా అయితే చూశాను, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా రొమాన్స్ సీన్స్ కూడా ఉన్నాయి. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీసే పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్లో మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. కింద కామెంట్ బాక్స్లో లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. వాళ్ళ లింక్ మీద క్లిక్ చేయండి, మీరు డైరెక్ట్ వెళ్తే వాళ్ళతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళ దగ్గర అయితే అన్ని మూవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి, హెచ్డీలోనే ఉంటాయి. మీకు కావాలనుకుంటే జస్ట్ 50 రూపీసే పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్లో మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని అయితే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు.
సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ మ్యాడ్ స్క్వేర్ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్లో ఫస్ట్ డేనే మనకి 20 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఆగితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. ఈ మూవీ వచ్చేసి మనకైతే బ్రేక్ ఈవెన్ అయితే ఫస్ట్ డేనే అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఇప్పుడు నుంచి ప్రాఫిట్లోకి అయితే ఎంటర్ అయితే అవుతుంది ఈ మూవీ వచ్చేసి మనకు. ఇక ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. మ్యాడ్ మూవీని కూడా మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారు. మ్యాడ్ స్క్వేర్ మూవీని కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్ అయితే చేశారు. సో డేట్ వచ్చేసి మనకైతే April 28 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు ఈ మూవీ థియేటర్లోనే సక్సెస్ఫుల్గా అయితే మంచి టాక్తో అయితే థియేటర్లోకి అయితే రన్ అయితే అవుతుంది. సో థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో రేపు ఉగాది కాబట్టి మీరైతే థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మీ ఫ్యామిలీతో అయితే కడుపుబ్బా నవ్వుకుంటారు ఈ మూవీకి వెళ్ళి. సో మూవీ నేను కూడా చూశాను. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మూవీని అయితే థియేటర్కి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేయండి. ఓటీటీలోకి చూద్దాం అనుకునేటోళ్ళు మనకి April 28 అయితే మనకు నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మనకైతే ఐలాండ్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ తమిళ వర్షన్ వచ్చేసి మనకు సన్నెక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో తమిళ ఎవరికి వచ్చిన వాళ్ళైతే తమిళ్లో అయితే మనకు సన్నెక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో ఈ మూవీ తెలుగు వర్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఇప్పుడు దాకా ఎటువంటి డేట్ని అయితే వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయలేదు. అంతకుముందు డేట్స్ని అనౌన్స్ చేస్తూ మనకి ఈ మూవీని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది క్లారిటీ డేట్ అయితే అనౌన్స్ అయితే లేదు. సో ఈ మూవీ మీకు ఇన్ కేస్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. వాళ్ళ దగ్గర అయితే మూవీ తెలుగులో ఉంది, విత్ హెచ్డీతో ఉంది. సో మీకు కావాలనుకుంటే కేవలం 50 రూపాయలే పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళు మీకు మూవీ లింక్ అని సెండ్ చేస్తారు. సో మీకు కావాలనుకుంటే వెళ్ళి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు టెలిగ్రామ్లో వచ్చేసి డైరెక్ట్ మీకైతే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. డైరెక్ట్ మీరు వాళ్ళకి మెసేజ్ అయితే చేయవచ్చు. సో నాకు ఇది మూవీ కావాలనుకుంటే వాళ్ళు కొంత అమౌంట్ అనేది చెప్తారు. సో ఆ అమౌంట్ మీరు పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళు మీకు మూవీస్ లింక్స్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు మూవీని అయితే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో మన లాస్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్స్ రాబిన్హుడ్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే నితిన్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఒక డెబ్యూ క్యారెక్టర్లో వచ్చేసి మనకు డేవిడ్ వార్నర్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్గా వచ్చేసి మనకు శ్రీలీల గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. March 28 అయితే మనకు థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. మంచి టాక్ అయితే మనకు థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మూవీ అనేది 1 month అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు థియేటర్లో మనకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో అయితే థియేటర్లోకి అయితే రన్ అయితే అవుతుంది. అందుకే ఈ మూవీ తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో మనకి ఈ మూవీ 1 month తర్వాత అయితే మనకు April 13 అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావచ్చు. సో అంతవరకు వెయిట్ చేద్దాం అనుకునేటోళ్ళు చేయండి. వెయిట్ చేయలేని అనుకునే వాళ్ళు మనకైతే మూవీని థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అయితే ఇన్ని మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ అయితే చేయండి. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 200 likes టార్గెట్ ఇచ్చాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పనుండి ఆల్లో పెట్టుకోండి.